హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం భారతీయ హైందవ సనాతన వేదాంత మౌన అజ్ఞాత గాయత్రి తపస్వి అయిన నాన్నగారు ప్రతిష్ఠించిన శ్రీ వేదగాయత్రి మాతను దర్శించుకుందాం రండి. శ్రీ గాయత్రి తపస్వి శంబలనగరి ఆశ్రమం ఇదే. ఇక్కడ మాయలు, మహిమలు, జ్యోతిష్యాలు ఏమీ చెప్పరండి. మనలో సంస్కరణ, సమభావం, యోగ్యత పెంచే మౌన ఆధ్యాత్మిక ధ్యాన సాధన ఈ శంబలనగరి. 2014 మార్చి 9న మన ఇల్లు అనే పేరుతో ఆశ్రమం ప్రారంభమైంది. ఇక్కడ ఎవరైతే వచ్చి శ్రీ వేదగాయత్రి దేవిని టచ్ చేస్తారో వారికి ముక్తి కలుగుతుంది. 2 years బ్యాక్ కార్తీక పౌర్ణమి రోజున 9 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు గల 1800 kgల పంచలోహ శ్రీ వేదగాయత్రి దేవి విగ్రహాన్ని, 999 kgల శివలింగము మరియు 333 kgల బరువైన బెల్ని నాన్నగారు ఏర్పాటు చేశారు. ఇక్కడ గాయత్రి దేవి ఒడిలో తెల్లని టవల్స్ ఉన్నాయి చూడండి. నవదంపతులకు సంతాన ప్రాప్తి కోసం వచ్చిన వారికి పిల్లలకు నామకరణం చేసినప్పుడు ఈ వైట్ టవల్స్ను ఉచితంగా ఇస్తారట. హంసవాహనం మీద ఠీవిగా కూర్చుని ఉన్న శ్రీ గాయత్రీ దేవి మనందరకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఇక్కడ సంతాన ప్రాప్తిరస్తు అనే కార్యక్రమం ప్రతి పౌర్ణమికి జరుగుతుంది. ఇక్కడ పౌర్ణమికి 4 రోజుల ముందు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని పౌర్ణమి రోజు ఉదయాన్నే 8 గంటలకంతా దంపతులు ఆశ్రమానికి చేరుకోవాలి. కార్యక్రమం అంతా పూర్తయ్యేటప్పటికి సాయంత్రం 4 గంటలు అవుతుంది. తీర్థం, భోజనం, వైట్ టవల్ ఉచితంగా ఇస్తారు దంపతులకు. 24 రోజులు పైబడిన 3 నెలల లోపు పిల్లలకు నామకరణం చేస్తారు. ఇక్కడ నాన్నగారు బిడ్డను తాకి ఆశీర్వదించి వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు రాకుండా మెడిసిన్ ఇచ్చి నామకరణం చేస్తారు. వైట్ టవల్, మెడిసిన్ అన్నీ ఫ్రీగానే ఇస్తారు. ఇక్కడ నాన్నగారంటే అండి, ఇక్కడ తపస్సు చేసుకుంటూ ప్రస్తుతం ఉంటున్న అతన్ని నాన్న అంటారు. అతను ప్రతి ఒక్కరిని, పశువులను, జంతువులను, పక్షులను, మనుషులను అందరినీ బిడ్డల్లాగా ప్రేమగా కరుణతో చూస్తారు. కాబట్టి అందరూ అతన్ని నాన్నగారు అని పిలుస్తారు. నేను మా హస్బెండ్ వైజాగ్ నుంచి వచ్చామండి. ఎస్కోట వచ్చాము. 51 kilometers. వైజాగ్ టు అరకు ఈ మధ్యదారిలో ఎస్కోట వస్తుందండి. అక్కడి నుంచి రైట్ సైడ్ 4 kilometers వెళ్తే లోపలికి శంబలనగరిని చూడొచ్చు మనము. టోటల్ 55 kilometers అనుకోండి. వైజాగ్ టు అరకు వెళ్ళే దారిలోనే వస్తుంది శంబలనగరి. శక్తిపీఠ మందిరం ఇది. 7 జీవనదుల సాలగ్రామ శిలలను, మనిషి వెన్నెముకలో గల షట్ చక్రాలు ప్రతిరూపంగా ఈ శక్తిపీఠాన్ని నిర్మించారు. ఋషి తండ్రి తపశ్శక్తి ఈ శిలలలో నింపబడింది. ఈ తపశ్శక్తిని మనం ఎలా స్వీకరించాలంటే, కళ్ళు మూసుకొని క్రింది నుంచి పైకి ఒక క్రమ పద్ధతిలో తాకుతూ చివరి సాలగ్రామానికి నుదురుని తాకించాలి. అలా చేస్తే ఆ రాళ్ళలో ఉన్నటువంటి తపశ్శక్తి మనకు అందుతుంది. మూడు 333 kgల బరువైన గంటను మ్రోగించి చైతన్యాన్ని స్వీకరించాలి. కృతయుగంలో దేవీ దేవతా విగ్రహాలు ధ్యాన ముద్రలో ఇలాగే ఉండేవట.
మనం వీరి తపశ్శక్తిని స్వీకరించాలంటే కళ్ళు మూసుకొని వారి చేతులలో మన చేతులను పెట్టినట్లయితే తపశ్శక్తి మనకు ఛార్జ్ అవుతుంది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతీదేవి మహావిష్ణు, మహాలక్ష్మి, మరియు శివపార్వతి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఉన్నటువంటి చెట్లను కూడా మనం టచ్ చేయాలి. ఎందుకంటే ఆవులు, చెట్లు పాజిటివ్ వైబ్స్ను మరియు తపశ్శక్తిని చాలా త్వరగా అబ్జర్వ్ చేసుకుంటాయి. మనం చెట్లని, ఆవులని తప్పకుండా ముట్టుకుని పాజిటివ్ వైబ్స్ని, ఎనర్జీని స్వీకరించాలి. ఇక్కడ పక్కనే ఉన్న శివలింగానికి జలాభిషేకం చేయొచ్చు. మనం 11 గంటలకు వచ్చినప్పుడు భోజనానికి ఉంటామని చెప్తే అక్కడున్న వారు మధ్యాహ్నం 1 గంటకు భోజనం సిద్ధం చేస్తారు. 30 కిలోమీటర్ల కంటే దూరం నుండి వచ్చిన వారికి మాత్రమే భోజనం. 10 బ్రహ్మ కడిగిన విష్ణు పాదాలున్నాయి ఇక్కడ. మనం అభిషేకం చేయవచ్చు. భారతదేశంలో ఎక్కడ ఏ పుణ్యక్షేత్రంలో ఈ పద్ధతి ఉండదు. ఇక్కడ మాత్రమే మనకు ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఆవుకు పేరు పెట్టారండి. ఇక్కడ లక్ష్మి, సీత అని పిలుస్తున్నారు. తులసి కోట ఉంది. నాన్నగారు ఇలా ధ్యానం చేస్తుంటారు. ధ్యాన మందిర పై భాగంలో అజ్ఞాతంగా ధ్యానం చేస్తున్నారు. నెలలో ఒకసారి తన భార్యకు, పిల్లలకు తప్ప ఇంకెవరికి దర్శన భాగ్యం ఉండదని చెప్పారు ఇక్కడున్నతను. ఇతను నాన్నగారికి వాట్సాప్ మెసేజ్ పెడతారు సంప్రోక్షణకు ఉన్నారని. నాన్నగారు రమ్మని మెసేజ్ పెడితే ఇతను మమ్మల్ని అందరినీ ధ్యాన మందిరం బ్యాక్ సైడ్కి తీసుకెళ్లారు. 2014 మార్చి 9వ తారీఖున మన ఇల్లు అనే పేరుతో ఓపెన్ చేశారు. విగ్రహాలన్నీ కృతయుగంలో లాగా ధ్యాన ముద్రలో ఇలాగే ఉంటాయి. ఆ చేతుల్లో మీ చేతులు పెట్టి కళ్ళు మూసుకుంటే మీరు తపశ్శక్తి ఛార్జ్ పాస్ ఆన్ అవుతుంది. శక్తిపీఠాన్ని కళ్ళు మూసుకొని తిమ్మసాల గ్రామాల నుంచి ఒక్కొక్కటి తాగుతూ పైసాల గ్రామాన్ని చేతులానించి ముఖమానిస్తే మీకు షట్చక్రాల చైతన్యం మీకు పాస్ ఆన్ అవుతుంది. పైనుండి పైపు ద్వారా తులసి తీర్థంతో మనకు సంప్రోక్షణ చేస్తారు నాన్నగారు. దీపం వెలిగించి బయటకు చూపిస్తారు. మనం ఆ జ్యోతిని కళ్ళు మూస్తూ తెరుస్తూ చూడాలి. శ్రీ వేదగాయత్రి దేవి అక్షింతలను మనకిస్తారు. మనం వాటిని తలపైన ఉంచుకోవాలి. ఘంటానాదం, శంఖునాదాన్ని మనకు వినిపిస్తారు.
ఆ శబ్ద తరంగాల ద్వారా ఋషుల తపశ్శక్తి మనకు చేరుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.